శ్రీకృష్ణుని తాండవ నృత్యం యొక్క తాకిడికి శిథిలమైన శరీరంతో కాళీయుడు చావు బ్రతుకుల స్థితికి వచ్చేశాడు. వాని భార్యలు తీవ్రమైన శోకముతో ఆర్తలై బిడ్డలను ముందుంచుకొని స్వామిని ఈ విధంగా స్తుతించారు. ఓ జగదీశ్వర, దుష్టులను దండించడమే నీ యొక్క అవతార కార్యము గనుక నీవు ఇతనిని దండించడం యుక్తముగానే ఉన్నది. నీ యొక్క దండన వాస్తవానికి అనుగ్రహమే కదా. అపరాధం చేసిన వారు నీచే దండింపబడితే వారి పాపాలన్నీ తొలగిపోతాయి. ఎట్టి తపంబు చేసెనొకో, ఎట్టి సుకర్మములాచరించెనో, ఎట్టి నిజంబు పలికెనొకో ఈ ఫణి పూర్వభవంబునందు మున్నెట్టి మహానుభావులకు ఎన్నడు చేరువ కాని నీవు నేడిట్టి వినోదలీలదలనెక్కి నటించెదవీ ఫణీంద్రుపై. బహుకాలంబు తపంబు చేసి వ్రతముల్ పాటించి కామించి నీ మహనీయోజ్వల పాదరేణుకణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లి కాంచెనిదే నేమంబేమియుల్లేకయీయహి నీ పాదయుగాహతిన్ బడసె వేడత్యద్భుతం నేడత్యద్భుతం ఈశ్వరా. ఒల్లరు నిర్జరేంద్ర పదమొల్లరు బ్రహ్మ పదంబునొందగానొల్లరు చక్రవర్తి పదమొల్లరు సర్వరసాధిపత్యమునొల్లరు యోగసిద్ధి మరియొండు భవంబుననొందవీని నీ సల్లిలితాంఘ్రిరేణువుల సంగతి నొందిన ధన్యులెప్పుడున్. స్వామి, ఈ ఫణీంద్రుడు పూర్వజన్మలలో ఎలాంటి తపస్సులు చేశాడో, ఎలాంటి సుకృత్యాలు చేశాడో, ఎలాంటి సత్యవచనాలు పలికాడో కానీ ఇదివరకెన్నడూ ఎంతటి గొప్పవారికైనా దగ్గరికి చేరనివ్వని నీవు ఈ విధంగా ఈతని తలలపై నాట్యం చేసి నీ లీలా వినోదాన్ని ప్రదర్శించావు. ఈశ్వర, మునుపు చాలా కాలం తపస్సు చేసి లక్ష్మీదేవి నీ పాద రేణువులను శిరస్సున ధరించి అధికారాన్ని పొందియున్నది. కానీ ఈ సర్పరాజు అలాంటివేమీ చెయ్యకుండానే నీ పాదాల సంస్పర్శను పొందాడు. ఎంత అద్భుతమో కదా పరమేశ్వర. నీ పాద పరాగాన్ని పొందిన ధన్యులు భూలోకంలో చక్రవర్తి పదాన్ని గాని, స్వర్గలోకంలో ఇంద్రపదాన్ని గాని, సత్యలోకంలో బ్రహ్మపదాన్ని గాని, రససిద్ధులు గాని, యోగసిద్ధులు గాని దేనిని పొందడానికి ఇష్టపడరు కదా. ఎవ్వరికీ లభించని ఈ మహాభాగ్యము పగబట్టి పరులను హింసించే ఈ ఫణిరాజునకు ఎలాగ సిద్ధించినదో కదా. నీ అనుగ్రహం ఎవ్వరికి ఎప్పుడు ఎందుకు లభిస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. స్వామి, నీవు విశ్వాత్ముడవు, విశ్వరూపుడవు, విశ్వకారణుడవు. నీకు మా శతకోటి ప్రణామాలు. దేవా, నీవు తండ్రివి గదా. బిడ్డలు చేసే అపరాధాలను మన్నించి జగత్పితవు. మా భర్త చేసిన తప్పులను క్షమించి అతనికి ప్రాణభిక్ష, మాకు పతిభిక్ష ప్రసాదించుమని ప్రార్థిస్తున్నాము. ఇక నుండి నీ ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటాం ప్రభూ అని నాగపత్రుడు దీనంగా వేడుకొనగా స్వామి కరుణించి కాళీయుణ్ణి విడిచిపెట్టాడు. కాళీయుడు కోలుకొన్నాడు. వాని శక్తితో పాటు అహంకారం కూడా క్షీణించిపోయినది. వినమ్రుడై దీనుడై ఇలా విన్నవించుకున్నాడు. హే భగవన్, జన్మతః మేము దుష్టులము, తామసులము, పగ పెంచుకునేవారము. ఇదంతా నీ సృష్టి విశేషమే కదా, నీ మాయా ప్రభావమే కదా. నీవు మన్నించినా శిక్షించినా నీ అనుగ్రహము నా భాగ్యం అనుకుంటాను. నా పుణ్యమేమి చెప్పు
చెప్పను నీ పాదరజంబుగంటినే సనకాదుల్ నీ పాదరజము గోరుదులే పదమందున్న నేననిక మేలు హరి అని ప్రార్థించిన కాళీయుని మాటలకు స్వామి సంతసించి ఇలా అన్నాడు. సర్పశ్రేష్ఠ, ఈ మడుగులో నీవు కాపురం ఉండడం ప్రజలకు పశుపక్షులకు ప్రమాదకరము కనుక నీవు నీ సకల బంధు పరివారముతో పోయి సముద్ర గర్భంలో నివసించు. నీ తలలపై ఏర్పడిన నా యొక్క పాద చిహ్నాలను చూచి గరుత్మంతుడు నిన్ను హింసించడు అని అభయమిచ్చి లోకాలను ఈ విధంగా ఆశీర్వదించాడు స్వామి. ఈ కాళీయమర్దన వృత్తాంతం విని స్మరిస్తుండే వారికి సర్పభయం ఉండదు. ఈ మడుగులో స్నానమాచరించి ఉపవాసముతో నన్ను తలచి కొలచి జలతర్పణ చేసేవారు పాపాలను పోగొట్టుకున్నవారై సమచిత్తులై ఉంటారు అన్నాడు. దయామయుడైన ఆ సర్వేశ్వరునకు కాళీయుడు ప్రణామాలు చేసి దివ్యాభరణ రత్నమాలికలను నీలోత్పలమాలికలను సమర్పించి సపరివారముగా రత్నాకర ద్వీపానికి వెళ్ళిపోయాడు. పూర్వము సర్పభీతి చేత ప్రజలు నెలనెలా పూజలు చేస్తూ నైవేద్యాలను చెట్ల కింద పెట్టేవారు. వాటిలో కొంత ఆరగించి కొంత భాగం ఆ సర్పాలు గరుత్మంతునకు అర్పించేవి. తన విషము యొక్క శక్తియందును తన పడగల శక్తియందును మితిమీరిన అహంకారం పెంచుకున్న కాళీయుడు తాను ఇవ్వవలసిన నైవేద్య భాగాన్ని ఇవ్వకపోవడమే కాకుండా ఇతర సర్పాలు ఆరగించిన భాగాలను కూడా తానే తినివేస్తూ ఉండేసరికి గరుడునికి ఆగ్రహం వచ్చి కాళీయుని చీల్చివేయాలని దిగివచ్చాడు. తన 101 పడుగుల నెత్తి బడభాగ్ని వంటి విషజ్వాలను క్రక్కుతూ కాళీయుడు ఎదిరించాడు. ఇద్దరి మధ్య ఘోర యుద్ధం జరిగినది. గరుడుని రెక్కల దెబ్బలకు గోళ్ళు ముక్కు చేసిన ఛిద్రాలకు భయపడిపోయి కాళీయుడు ఈ కాళింది మడుగులో కాపురం పెట్టాడు. గరుడు ముని శాపం వలన ఈ మడుగు ప్రాంతాలకు రాలేడని కాళీయునికి తెలుసు. తొల్లి సౌభరి అనే ఋషి ఈ మడుగులో తపస్సు చేసుకుంటున్నప్పుడు గరుడు వచ్చి అందరి చేపలు తినేస్తుంటే ఆ చేపలు చేస్తుండే హాహాకారాలను విని ముని ఆ మడుగు వద్దకు ఏ పక్షులు రాకూడదు అని శపించాడు. ఆ విధంగా కాళింది మడుగులో ప్రవేశించిన కాళీయుడు ఇప్పుడు శ్రీకృష్ణుని ఆదేశించి విడిచి వెళ్ళాడు. మా విపంచి ఛానల్ పోస్టులను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించగలరని మనవి.